ఒక మాజీ ఎమ్మెల్యేని తన సొంత నియోజకవర్గానికి వెళ్ళనివ్వకపోవటం అధికార దుర్వినియోగం అవదా? ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసినట్లు కాదా? అధికారులు అధికార దుర్వినియోగం చేసినట్లు కాదా? ఒక వ్యక్తి, ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత నియోజకవర్గానికి వెళ్ళకూడదు అనటానికి ఎవరికి హక్కులున్నాయి? ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు. కానీ ఒక వ్యక్తి తన సొంత నియోజకవర్గానికి వెళ్తే శాంతి భద్రతల సమస్య వస్తుందా? శాంతి భద్రతల సమస్య వస్తే ఇక పోలీసులు ఎందుకున్నారు? ప్రభుత్వం ఎందుకుంది? ఆ శాంతి భద్రతలను రక్షించడానికి, శాంతి భద్రతలను కాపాడడానికే కదా పోలీసులు ఉన్నది. మరి శాంతి భద్రతలు సమస్య వస్తుంది అని పోలీసులు ఎలా చెప్పగలుగుతారు? తాడిపర్తి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తమ సొంత నియోజకవర్గానికి గత 14 నెలలుగా ఆయన వెళ్ళటం లేదు. ఆయన తాడిపర్తి నియోజకవర్గానికి వెళ్ళాలనుకున్న ప్రతిసారి కూడా పోలీసులు ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మీరు సొంత నియోజకవర్గంలో తాడిపర్తిలో అడుగు పెడితే ఇక్కడ శాంతి భద్రతల సమస్య వస్తుంది అని పోలీసులు చెప్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ వర్గీయులు చెప్పేది ఏమిటంటే జేసీ యొక్క పెత్తనం వల్లే తాడిపర్తి నియోజకవర్గంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని కానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇది అధికార దుర్వినియోగం, అధికారులు చేసే అధికార దుర్వినియోగం. అదేవిధంగా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉంది అని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. హైకోర్టులో దీనిపైన కేతిరెడ్డి పెద్దారెడ్డి పిటిషన్ వేయగా షరతులతో కూడిన అనుమతులతో ఆయనకు పర్మిషన్ వచ్చింది. ఆ నోటీసు తీసుకుని తాడిపర్తికి వెళితే కేతిరెడ్డిని అప్పటికి కూడా పోలీసులు అడ్డుకున్నారు. మళ్ళీ ఆ కేసు కోర్టుకు వెళ్ళింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ కోర్టుకు దాన్ని పంపడం జరిగింది. ఆ డివిజన్ కోర్టులో వాళ్ళు పోలీసుల్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకోగా శాంతి భద్రతల సమస్య వస్తుంది ఆయన వెళ్ళడానికంటే మళ్ళీ అక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డికి మళ్ళీ సొంత నియోజకవర్గానికి వెళ్లకుండా మళ్ళీ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టులో కేసు వేయటం జరిగింది. నిరభ్యంతరంగా మీరు మీ నియోజకవర్గానికి వెళ్ళొచ్చు, మిమ్మల్ని అడ్డుకోవడం అధికార దుర్వినియోగం అవుతుంది, ప్రభుత్వం తన చేతగానితనం అవుతుంది, పోలీసుల చేతగానితనం అవుతుంది. శాంతి భద్రతలు రక్షించడానికే కదా పోలీసులు ఉన్నది. మరి శాంతి భద్రతల సమస్య వస్తుంది అన్నప్పుడు మళ్ళీ మీరు ఎందుకున్నారు అని సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. మీరు నిరభ్యంతరంగా మీ నియోజకవర్గానికి వెళ్ళొచ్చు అంటూ ఆయనకి ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి లేఖ రాస్తూ సుప్రీంకోర్టు కేతిరెడ్డి పెద్దారెడ్డికి అనుమతి ఇచ్చింది. ఈ కాపీని అందుకున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి త్వరలో నేను తాడిపర్తి నియోజకవర్గంలో అడుగు పెడతాను అని ఆ లేఖను ఎస్పీ గారికి అందజేస్తాను అని ఆయన చెప్పడం జరిగింది. ఇది ఒక వ్యక్తిని కానీ ఒక మాజీ ఎమ్మెల్యేని కానీ తన సొంత నియోజకవర్గానికి రాకూడదు అనటం, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది అనటం అది ప్రభుత్వం యొక్క చేతగానితనమే, అధికారుల యొక్క చేతగానితనమే, పోలీసుల యొక్క చేతగానితనమే. శాంతి భద్రతల సమస్య వస్తుంది అన్నప్పుడు ఇక పోలీసులు దేనికి, ప్రభుత్వం దేనికి? శాంతి భద్రతలను కాపాడడానికే కదా పోలీసులు ఉన్నది కానీ ప్రభుత్వం ఉన్నది. కానీ మళ్ళీ ఆ మాట మీరు మీ సొంత నియోజకవర్గంలో రాకూడదు అని ఎలా చెప్తారు?